కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మాసాయిపేట మండల కేంద్రంలోని రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక ఎకరాకు ఒక బస్తా యూరియా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి యూరియా కష్టాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కష్టాలు మొదలయ్యాయని, రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ బస్తా తీసుకొని మళ్ళీ రేపు బస్తా వచ్చేదానికంటే 4 బస్తాలు అవసరం ఉంటే 4 బస్తాలు ఇచ్చేయండి, ఆయన పని అయిపోతుంది. మళ్ళీ నేను అగ్రికల్చర్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడతా. రోజు ఇట్లా తిరగడం వాళ్ళ పని అంతా వదులుకోవాలి కదా. మీరు ఎవరు అడగకుంది నేనే అగ్రికల్చర్ మన ఆఫీసర్తో మాట్లాడుతున్నా, మన సొసైటీ చైర్మన్ తో కూడా మాట్లాడినా అవసరం ఉందా లేదా వస్తూ అక్కడ మాసాయిపేట దగ్గర సొసైటీ దగ్గర రైతులందరూ కూడా నిల్చొని ఉంటే మరి ఏంటి విషయం అని చెప్పేసి అడగడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులందరూ కూడా వారి యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఏంటంటే మరి మాకు అప్పుడు జీలిక విత్తనాలు రాలేదు, భూమి సారవంతం చేసుకోవడానికి జీలిక విత్తనాలు షార్టేజ్ వచ్చింది. తర్వాత మళ్ళీ నాట్లు వేసుకుందామంటే కాంప్లెక్స్ షార్ట్ వచ్చింది. ఇప్పుడు యూరియా వేసుకుందామంటే యూరియా కూడా షార్టేజ్ ఉంది. రోజు ఒక ఎకరాకు ఒక సంచి మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. దీనివల్ల మేము రోజు పనులను వదులుకొని మరి ఈ యొక్క సొసైటీ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి వాళ్ళ యొక్క ఆదరణ వ్యక్తం చేస్తాను. గతంలో కేసీఆర్ గారు పెడుతూ ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా ఈ విధంగా మేము యూరియా కోసం కానీ కాంప్లెక్స్ కోసం కానీ విత్తనాల కోసం కానీ ఎక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మాకు సమృద్ధిగా లభించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే